వంశీ అయినా, కొడాలి నాని అయినా, అనిల్ అయినా, పోసానికి కిమ్మోహన్ అయినా, రామ్ గోపాల్ వర్మ అయినా, అదే విధంగా ఏదైతే సత్య రామకృష్ణారెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో అందరూ అన్పార్లమెంట్ పార్ట్స్ వాడేదాకా ముందుంటారు, లేదా అవినీతి కన్నా ముందు జరుగుతారు. అదే విధంగా ఈరోజు కాకాని వినపడుతుందా? ఎస్, వినపడుతుంది. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఒకటి వేణుగోపాల్ గారు, మీరు కంటిన్యూ చేసే ముందు మన దగ్గర ఒక 2 బైట్స్ ఉన్నాయి. వైసీపీ నేతలు మాట్లాడారు, ఆ బైట్స్ చూద్దాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తా ఉన్నాం. మాజీ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, కార్యకర్తలను కానీ, చిన్న చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తా ఉన్నారు, ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి లేకుండా, సంక్షేమం అనేది లేకుండా, కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి, దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తా ఉన్నారు. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2 నెలల క్రితం కేసు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ రోజు కూడా మన ప్రాంతానికి వెళ్ళిన వ్యక్తి, అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో SC/ST కేసులు పెట్టడం, అన్ని కూడా కేసులు కూడా చూసాం. కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు, ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది. ఇన్నోసెంట్ గా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ముద్దాయిలుగా చూపిస్తే ఆ పాపం ఊరికి నేను పోతుందా నేను అడుగుతా ఉన్నా. ఏదో చిన్న కేసులు పెట్టారంటే అది వేరే విషయం. మర్డర్ కేసులో ఒక మనిషిని నిండుగా ప్రాణాలు తీసినటువంటి కేసులో సంబంధం లేనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, వారి బంధువుని, వారి తమ్ముడిని, మీ కోపం ఉంటే వేరేగా చూసుకోండి, రేపు ఓడగొట్టండి మరొకసారి దమ్ముంటే. ఈ రకంగా మీరు మర్డర్ కేసులో డెడ్ బాడీ దొరకంగానే ఆ ముద్దాయిలతో పాటు వీరిని కూడా పెట్టేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ఇక పోలీసులు న్యాయం చేస్తారా చెయ్యరా? ఇక న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం చెందవలసిందేనా? పోలీసులు కేసులు రిజిస్టర్ చెయ్యరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏదైనా జరిగితే తీసుకెళ్లి కేసు ఇస్తే దాన్ని రిజిస్టర్ చేసే ప్రశ్నే లేదు. నేను మొన్న 5వ తారీఖున 2 కేసులు ఇచ్చా, ఇంతవరకు రిజిస్టర్ చేయలే. సరే, దాని సంగతి తర్వాత చెప్తా. ఆ రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. ఒకరోజు వెళ్తాం, నిరసన తెలియజేస్తాం న్యాయవాదులు అందరం. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి రిట్ ఆఫ్ మాండమస్ వేస్తాం అనుకోండి. పోలీసులు నిర్వీర్యమైపోతున్నారు. పోలీసులు తెలుగుదేశానికి జేబు సంస్థగా తయారవుతుంది. దీనివల్ల అరాచకం వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. ప్రజలు కూడా ఇంక పోలీసులు మనం రక్షించలే, మనమే రక్షించుకోవాలనేటువంటి భావన వచ్చినప్పుడు ఫ్యాక్షన్స్ పెరుగుతాయి, తగాదాలు పెరుగుతాయి, హత్యలు పెరుగుతాయి. విన్నారా కదా సార్ ఇద్దరు మాట్లాడిన నేతలు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అనిల్ గారు అండ్ అంబటి రాంబాబు గారు. లక్ష్మీనాథ్ గారు, ఇది చూస్తే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఏదైతే కక్షపూరితమైన చర్యలు చేస్తూ ఇది తనపాలు ఎవరైనా సరే అధికారంలో ఉంటే ప్రతిపక్షాలు కానీ ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళని వేధించడం, వాళ్ళ అన్పార్లమెంట్ వాడడం, వాళ్ళపైన కేసులు పెట్టడం లాంటి కార్యక్రమాలు గతంలో చేసింది. కాబట్టే ఈ రోజు అవినీతి కేసులు ఊరికి రాదు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నెల్లూరు జిల్లాలో ఏదైతే పొదలూరు ఠాణాలో ఏదైతే కేసు నమోదైందో దానికి అనుగుణంగానే అక్కడ ఈ దాంట్లో ఫస్ట్ శ్యాంప్రసాద్ రెడ్డి ఉన్నాడు, అదే వాకాటి శివారెడ్డి ఉన్నాడు, వాకాటి శ్రీనివాస్ ఉన్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు, ఇంకొక 6 మంది ఉన్నారు. దాంట్లో అక్రమ ఏదైతే తవ్వకాలు జరగడం, మైండ్లో అక్రమ రవాణా, అదేవిధంగా పేలుడు పదార్థం వాడడం, అదేవిధంగా గిరిజనులు బెదిరించడం, అదేవిధంగా నోటీస్ ఇస్తే హైకోర్టుకి సుప్రీంకోర్టులకు పోయి పిటిషన్ చేసుకుంటే ఆ బెయిల్ పిటిషన్ కొట్టేయడం, ఆ తర్వాత 55 రోజులు అండర్ గ్రౌండ్ లో ఉండడం, మారువేషంలో తిరగడం. ఇప్పుడు అరెస్ట్ ఏంటంటే ఈ అరెస్ట్ ఉన్నప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు పిటిషన్ అయినప్పుడు అనుభవం అవ్వాలి కదా, ఎందుకు బెయిల్ పిటిషన్ కొట్టేసింది? ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉంటది లక్ష్మణ్ గారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో చూస్తే
ఖచ్చితంగా ఏదైతే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పరిపాలన చూసామో 11 సీట్లు ఎందుకు వచ్చింది? వీళ్ళు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పరిపాలించుంటే వైఎస్ఆర్సీపీకి 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు రాష్ట్ర ప్రజలు దించేయడం జరిగిందో దాన్ని చూసినా ఇంకా వీళ్ళు తెలుసుకోకుండా ఇంకా కూడా ఇవి అక్రమరస్తులు, ఇంకా మేమేం మాట్లాడలేదు, మా టైంలో వంశీ గారు బూతులు మాట్లాడినాడు, వంశీ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఇంత శిక్ష